అన్నట్టు అజ్ఞాని దేహం అయితే ఇంక దాంట్లో ఏం వడ్డించడానికి ఆడికి కూడా ఆకలి తీరిపోయింది. భోజనం చేసేసిన పెళ్లి భోజనం, ఇంకా భోజనం చేసేసిన తర్వాత ఆకుని జాగ్రత్త పెట్టుకుని తెచ్చుకోమన్నాం, అక్కడే వదిలేస్తాం. అలా కావాల్సింది ఎందుకు, ఏంటి ఆకు ఎందుకు భోజనం చేయడానికి, అలాగే దేహం ఎందుకు, దేహం నేను 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 అంటున్నావు మనకు, అది ఎంజాయ్ చేయడానికి. తింటాం అయిపోయిన తర్వాత అట్లకి వెళ్ళిపోతుంది, కాల్చి పడేస్తాడు. కానీ జ్ఞానికి తినేవాడు లేడు కదా అక్కడ. తింటాం అయిపోవడం అనేది అక్కడ, తినేవాడే లేడు అక్కడ. జ్ఞాన దేహం మాత్రం పరమ పవిత్రం. అది ఎంగులు వేస్తారు కాదు, అదే ప్రసాదం ఇస్తారు. ఇంకోటి ఏంటంటే కొంతమంది ఏమనుకుంటారంటే శివుడికి అభిషేకం చేసేసి నీళ్లతోటి ఒక అగరపుల్ల వెలిగించేసి నేను శివుడికి పూజ చేసేసాను అనుకుంటారు. లేకపోతే జ్ఞానికి ఏదో కాళ్ళు నొప్పి వచ్చింది అనుకుని కదా నూనె రాజు చేసి నేను సేవ చేసేసి అనుకుంటారు. ఈ ఇళ్ళ సేవ చేయటం, ఆడికి దేహమే లేదు. నీ సేవ చేసి నీ పాపం ఏదో తినాలనుకున్నాడు కాబట్టి ఆడనుకోడు, ఈశ్వరుడు అనుకుంటాడు. సర్వసంగ పరిత్యాగి జ్ఞానం. అసలు తలంపే లేనివాడికి తలంపేంటే, నువ్వు ఆ టైంకి వెళ్ళావు అనుకో, నీకు ఆ సేవ ఇచ్చాడు అనుకో, అయితే ఈశ్వరుడు దయ ఉంది అంతే. అందుచేత ఆడికి సేవ చేసి పంపించేస్తాడు, లేదా అభిషేకం చేసి పంపించేస్తాడు. శివుడు అభిషేక ప్రియుడు ఎలా చెబుతా ఉంటారు. శివుడికి అభిషేకం ఎందుకు, జ్ఞానికి సేవ ఎందుకు? అసలు నాకు అన్ని రివర్స్ లో కనపడతాయి, ఏంటో తెలియదు. మరి అజ్ఞానం అంటే అదేనేమో తెలియదు. జ్ఞానికి సేవ అవసరం ఉండదు. జ్ఞాని కావాలని అనుకుని అజ్ఞానికి కోసం జ్ఞాన స్థితిలో ఉన్న వాళ్ళకి ఏదో సేవ చేస్తారు. ఈశ్వరుడు చేసే పని ఏదో ఒకటి ఉండాలి కదా. మరి పంపు చేత జ్ఞాని కొత్తగా పొందేదంటూ ఉండదు. ఇంతకుముందు రాజుగారు చెప్పారు కదా, లోకమే లేదు. లోకం లేని వాడికి దేహం ఎక్కడ ఉంటుంది? పుట్టుక లేని వాడికి సావు కూడా ఉండదు కదా. ఈ సాగు పుట్టుక లేనివాడికి జీవితం ఎక్కడ ఉంటుంది మధ్యలో? లోకం సర్వాబద్ధం, అబద్ధం అలా సర్వాబద్ధం. అది ఇప్పుడు ఏమంటున్నారంటే, శంకర్ల వారు చెప్పారు కదా షణ్మతాల్లో, ఆ షణ్మతాల్లో ఉన్నటువంటి ఈశ్వర తత్వాన్ని మనం ఆరాధించవచ్చు. రమణాశ్రమం వెళ్తున్నాం కదా, అక్కడ కూడా మరి ఆరాధిస్తున్నారు కదా, అభిషేకం చేస్తున్నారు కదా. అంటే అక్కడ ఏం పెట్టారు? శివలింగం పెట్టారు. భగవాన్నే శివతత్వంగా, భగవాన్ తల్లిగా నలగమని కూడా శివతత్వంగా కొలుస్తున్నారు. అందుచేత ఆగమాలు వర్తిస్తాయి. అలాగే భగవాన్ దేహంతో ఉండగా సుబ్రహ్మణ్యేశ్వర తత్వం అని చెప్పి చాలా మంది అనేవారు. ఆయన కూడా ఎప్పుడు ఖండించలేదు. శివలింగం పెట్టి పూజ చేసుకుంటే మంచిదే. వారికి అది చెందుతుంది కూడా, వారికి చెందుతుంది, మనకు ఫలితం కూడా వస్తుంది. ఇది ఉప ఆసన దగ్గరగా ఉండటం. వాటిల్లో ఒక భాగం మాత్రమే పూజ అనేది, అభిషేకం అనేది. ఇంకా రకరకాలుగా ఉంటారు. ఆ స్వరూపాన్నే దృష్టిలో పెట్టుకుంటారు. ఆ రూపాన్ని దృష్టిలో పెట్టుకుని తదేక నిష్ఠతోటి
ఆ రూపాన్నే గమ్యంగా పెట్టుకుని అలాగే తలంపు దాని మీద పెట్టుకుంటారు ఏకాగ్రంగా. కొంతకాలానికి అది ధ్యానం కింద మారిపోతుంది. అంటే ఇంక అదే నిలబడిపోద్ది. ముందు ప్రయత్నపూర్వకంగా మనం పెట్టుకుంటాం. ఏమన్నాడంటే ఈయన అందులో ఏది గొప్పదా అన్నాడు ఈయన. ఒకళ్ళు ఏ టైపు సతతయుక్తులు అంటే లింగం మీద ఎలాగైతే నీళ్ళదారి కింద పడుతుందో, ఏంటంటే నీళ్ళదారి అంటే నూనె దారి ఏంటి అంటే నూనె దారి అయితే నిరతం, నీటి దారి అయితే సతతం. అంటే అప్పుడప్పుడు తుంపల కింద పడిపోతూ ఉంటది, బిందు రూపంలో వెళ్ళిపోతుంది అది. నీటికున్న లక్షణం అది. మరి ఏం చేస్తాం? మనిషిలో మనసు ఉంటుంది, మనసులో రోగం ఉంటుంది. ఏం చేస్తాం? ఎన్నో మోహాలు ఉంటాయి. బిందువుల కింద దానికి అది లిమిట్ అయిపోతూ ఉంటుంది. రకరకాల తలంపులు వస్తానే ఉంటాయి. మనం ఎంత వద్దనుకున్నా కానీ, ఎన్ని సత్సంగాలు విన్నా, ఎన్ని సద్గోష్ఠులు విన్నా, మీటింగ్ అయిపోయిన వెంటనే ఏమనుకుంటాం? నేను దేహాన్ని అనుకుంటాం, చక్కగా అనుకుంటాం. ఓరు బాబు ఇప్పుడు దాకా చెప్తుంది ఏంట్రా బాబు, మళ్ళీ వీళ్ళు మొదలుకి వచ్చారని చెప్పి భగవాన్ చిరాకు వచ్చేసాక ఏం చేస్తాడు? అరుణగిరి కొండ మీదకి పోతాడు. అని చెప్పి అలా తిరిగి వచ్చిన తర్వాత ఇంక ఇలా అలాగా ఉంటారులే ఎన్ని చెప్పినా కానీ అని చెప్పి అనుకుంటాడు. ఈ అరుణాచలేశ్వరుడు ఏం చేస్తాడు? వాళ్ళని అలాగ ఉందా అయితే నేను ఏం చేస్తే బాగుంటుందంట? వీళ్ళ బంధం ఎక్కడెక్కడ ఉంది? మొగుడు మీద ఉందా? మొగుడు చేత ఓ మొటిగా ఉందా? వింటలేదా? రెండేం చేద్దాం? ఇంకా మాట్లాడలేదా? 3, 4 వరుస ఏం చేద్దాం? ఏంట్రా బాబు ఇలా మొటికలేసేస్తున్నాడు మొగుడు అంటే అదేంటంటే బాబు జ్ఞానం. ఎంత జ్ఞానం కోరుకుంటే మాత్రం మొగుడు వచ్చి మొట్టుకేయాలి, మొగుడు చేత మొట్టుకేయాలి ఎందుకంటే ప్రారంభం ఖర్చు పెడుతున్నాడు అయ్యా అంటాడు గురువు. అదేంటది ఇంకా ఎన్నో జన్మలు ఉన్నాయి కదా అంటే, మరి జన్మల్లో కోరుకోవట్లేదు కదా, ఇప్పుడే వచ్చేయాలంటున్నావు కదా. కొంతమంది ఈ మధ్యకాలం రీసెంట్ గా భలే చేస్తుంది, జ్ఞానం పొందాలి వెళ్ళిపోవాలి. ఎక్కడికి వెళ్ళిపోతారో అర్థం కాదు. జ్ఞానం పొందేసిన తర్వాత ఇది చేతులు ఎక్కడ ఉంటుంది? జీవించి ఉండగానే జ్ఞానం పొందాలా అని చెప్పచ్చు. అంటే పొందే వెళ్ళాలి అంటే, పొందాలంటే సరిపోద్ది. పొందే వెళ్ళాలంటే ఎక్కడికి వెళ్ళిపోతారు? పొందిన తర్వాత ఇంకెంత వెళ్ళేవాడు ఎక్కడ ఉంటాడు అసలు? నీ చేతిలో ఏముందని? పొందడం కూడా నీ చేతిలో లేదు. పోని అరుణాచలేశ్వరుడు మీ మీద 100కి 1,00,00,000 పాళ్ళు అనుగ్రహం కురిపించేశాడు, పొందేశారు. పొందిన తర్వాత ఇంక వెళ్ళేవాడు ఎక్కడ ఉన్నాడు? పొందేసి వెళ్ళాలంటే దేహం వెళ్ళిపోవాలనా? దేహం నేననే బుద్ధి లేనప్పుడు ఇంకా అది నీది కాదు కదా. దేహం నేను అనే బుద్ధే పోదు కదా అప్పుడు. ఇంకా అది ఎలాగుంటే అంటే, నీ వస్తువు కాదు, ఎవరిదో పక్కంటి వాళ్ళది. అది ఎక్కడుంటే అంటే అది అలా పోతే నీకేంటి? భగవాన్ తల్లి దేహాన్ని తుప్పల్లో పడమన్నాడు. నా దేహం ఏమైపోయిందో కాల్చారా లేదా, లేకపోతే కొరువు పెట్టారా లేదా? జీవుడిగా ఉంటే కనుక ఎన్ని చూస్తాను ఉంటాం. మనం పోయామనుకోండి ఉన్నట్టుండి, ఇదేంటంటే ఇలా అనుకో ఎలాకోలంగా అంటాం మేము. ఉన్నట్టుండి పోయామనుకోండి, మన గురించి ఎవరెవరు ఎడుతున్నారో, నిజంగా ఏడ్చేవాళ్ళు ఎవరో, ఉత్తుని ఏడ్చేవాళ్ళు ఎవరో, ఒకటో రోజు ఏడ్చిన గట్టి ఏడ్చిన వాళ్ళు ఎవరో, అలాగే మన గురించి చెడ్డగా చెప్పుకుంటున్న వాళ్ళు ఎవరో, ఈ నాకు బాకీ ఎగ్గొట్టేసి వెళ్ళిపోయాడా ఎలాగరా బాబు నేర్చేవాళ్ళు ఎవరో, ఈ దేనికి ఎప్పుడు తీసుకెళ్ళిపోతారా, ఎప్పుడు అనంతిందో అని ఎదురు చూసేవాళ్ళు ఎవరో, ఆ కార్డులో తీసుకెళ్ళిన తర్వాత కూడా మళ్ళీ ఇంటికి వచ్చేస్తాం. మళ్ళీ దేహం లెగుతుందేమో అని చెప్పి మళ్ళీ అక్కడికి వెళ్తాం. వాటిలో ఇంకా కాల్చలేదు అనుకోండి, వీటి ప్రయత్నాలు ఆపేసుకుంటాడని కాల్ చేస్తారు. అంతకని కాల్చలేదు అనుకోండి, లేగు 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 లేగు. ఇప్పుడు మీకు ఏమైనా కాల్ వచ్చింది అనుకోండి, భీకరమైన కాల్ వచ్చేసింది అనుకోండి,
ఆ కళ్ళు అనుకుంటారు మెలికి రావాలి ఎక్కడ వస్తుంది ఈశ్వరుడు ఇస్తే వస్తుంది మెలకు లేదా ఎక్కడ వచ్చేస్తుంది ఆ మెలకు గట్టిగా కొట్టేసుకున్నారు అనుకోండి తలుపులు గట్టిగా కొట్టేసుకున్నారు అనుకోండి డామని కింద ఆడతారు అనుకోండి అప్పుడు ఆ ఊపిరి మెలకు వస్తాయి కానీ మీ ప్రయత్నం వల్ల కాదు అప్పుడు కూడా ఈశ్వరుడు ఇస్తేనే వస్తుంది మెలకు లేదా నిద్ర అయిన వాళ్ళు నిద్ర ఉంటాం అది ఇంకా మంచిది మొత్తం నిద్ర అనుకోండి మంచం మీద పడుకోక్కర్లేదు కదండి అసలు చేయించుకోక్కర్లేదు నిద్రలోకపోతే మరి చావు అంటే ఒక జోక్ కింద ఉంటదండి అది ఒక బాధ కింద ఉండదు ఒక నిద్ర కింద ఉంటుంది నిద్రలోకి వెళ్ళిపోదాం అని ఎంత ఆనందంగా వెళ్ళిపోతాం నిద్రలోకి ఒక జిలాబీ ఉండదు ఒక చికెన్ బిర్యానీ ఉండదు ఒక గొప్పలు ఉండవు ఆఖరికి దేవుడు కూడా ఉండడు ఎట్లా వెళ్ళిపోతాను ఎంత బాగుంటుందో నిద్ర ఎంత బాగుంటుందని అయితే నిద్ర బాగుంటుందని వెళ్ళిపోతాడు రోజు ఆత్మజ్ఞానంలో గురువుపోతున్నాం ఆత్మలోకి కాబట్టి తెలియకుండా వెళ్తున్నాం కాబట్టి నిద్ర తెలిసి వెళ్తే జ్ఞానం అంతే నువ్వు నిద్ర అవుతున్నట్టు కూడా తెలిసిపోతుంది మనసు నిద్ర అవుతుంది మనసు కాలిపోద్ది కదండి ఈశ్వరుడు ఉంటే కదా ఒకప్పుడు అసలు ఏమేమి తెలుస్తుందే కాకపోతే జ్ఞానం పొందిన తర్వాత జ్ఞానం పొందేసి వెళ్ళిపోవాలంటే ఎక్కడికి వెళ్ళిపోతారా దేహం ఆడ చేతిలో ఉంటుంది అదేంటంటే వివేకానందుడు 40 రోజులే ఉన్నాడు అంతకుమించి ఎక్కువ లేడు కదా నువ్వు స్వార్థపడు బాబు నీకు జ్ఞానం ఏమన్నా అప్పుడు దాకా అంటాడు కదా రామకృష్ణుడు నిజంగానే ఆయన చెప్పినట్టుగానే అమెరికాలు అని తిరిగి వచ్చేసి హిందూ ధర్మం గురించి ప్రచారం చేసి యోగిగా ఉన్నప్పుడు ప్రచారం చేశాడు వచ్చిన తర్వాత రామకృష్ణ దయ వల్ల ఆత్మజ్ఞానం పొందాడు సాక్షాత్కారం అయిన 40 రోజునే బ్రహ్మరంధ్రం పగలగొట్టుకుని పోయాడు అంటే ఆడు పోయినా కానీ ఆడిస్తాం పాపమే అంటుకోదు ఆడు వెళ్ళిపోయేటానికి 239 రోగాలు ఉండండి ఆవిడ దేహంలో మరి ఎంత కబుర్లు చెప్పాడు 239 దేహ రోగాలకే ఏంటి చెప్తే అంటే దేహం తాను కాదని తెలిసినప్పటికీ కూడా ఆ దేహాన్ని ఇబ్బంది పెట్టడం ఉండరు అంతే కొంతమంది ఆచార్య శంకర్లో ఉన్నారు 32 ఏళ్ళు ఎంత బతుకుతా అంతే ఆయనకి అదే పోయే కాలం ఏం శుభ్రంగా ఉండొచ్చు కదా భగవాన్ లాగా ముసలోడ ఇదాకా ఉండొచ్చు కదా ఇంకొంచెం మార్చొచ్చు కదా భారతదేశాన్ని ఆయన సన్మతాలను స్థాపించి ఈ పీఠాలను స్థాపించకపోతే ఈ పాటికి ఇంకా ఎంతో పాడైపోవడం బుద్ధుడు దేవుడు వీళ్ళు గొప్పవాళ్లే మహర్షి స్థాయిలో ఉన్న వాళ్ళందరూ గొప్పవాళ్లే ఆ తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళని కల్ట్ చేసేస్తారు ఆ కల్ట్ చేసేటువంటి అంటే వాళ్ళకి జ్ఞానం ఉండదు ఏముండదు అజ్ఞానంలో ఉంటారా ఈ జ్ఞాన్ని కానీ మహర్షిని కానీ మార్కెటింగ్ ఉపయోగించుకుంటారు అదే పేర్లు చెప్పుకుంటే మళ్ళీ బాధపడతారు ఎక్కడ ఒక గురువు ఉన్నాడు అనుకోండి ఏనాడు మీటింగ్ రాని వాళ్ళకి కూడా ఒక్క ప్రవచనం కూడా ఎన్నోళ్ళు కూడా ఇవాళ ఆ గురువుకి వారసులు అయిపోయారు మీరు ఏం చేస్తారు లోకం ఏం చేస్తుంది బ్లడ్ రిలేషనే వారసత్వం అనుకుంటుంది నిజానికి బ్లడ్ రిలేషన్ వారసత్వం ఎలాగవుతుంది అట్లైన వారసులు జ్ఞానికి వారసులు ఇంకో జ్ఞానం అవుతుంది బ్రహ్మ మానస గుచ్చులు నారదుడు అంటే వీళ్ళందరూ బ్రహ్మదేవుడు వారసులు ఆవిడ సనందాదులు చేత ఎప్పుడైతే కళ్ళ కింద తయారవుతుందో అది కలిలో కలిసిపోతుంది మనకు కూడా కలి దెబ్బ తగులుతుంది మనకు తెలియక ఇప్పుడు దీంట్లో చెబుతాడు కదా వ్యక్తం ఏమంటాడు ఈ శ్లోకం ఏంటండి ఏవం
సతతయుక్తాః ఏ భక్తాః త్వాం పర్యుపాసతే ఏ చ అపి అక్షరం అవ్యక్తం తేషాం తే యోగవేత్తమ. అక్షరం అవ్యక్తం. మీరందరూ కూడా బొమ్మలు వెళ్తున్నారు, మట్టి ముద్దలు చేసుకుని వినాయకుడు చేసుకుంటున్నారు, బొమ్మ చేస్తున్నారు, ఆడే దేవుడు అంటున్నారు, ఆడి కొడుకుని ఎడుతున్నారు, ఆడు తింటాడా సత్తాడా, ఇలాగా విగ్రహాలను ఆరాధిస్తున్నారు. మేము విగ్రహారాధన చెయ్యం, మేము చాలా గొప్పళ్ళం, మీకంటే చాలా చాలా గొప్పళ్ళం. మేమెవరిని పూజిస్తాం, ఎవరిని ఆరాధిస్తాం? అక్షరం అవ్యక్తం, వ్యక్తము కానిదే, కర్మ కానిదే, నాశనము లేనిదే, దాని పూజింతం అయ్యా మేము. మరి మనం ఏం చేస్తున్నాం? వినాయకుడి నాశనం ఉందా? ఈ మట్టి ముద్దనే పూజిస్తున్నాం, ఇది ఒక్కడే దేవుడు, ఈ మట్టి ముద్దే దేవుడు అని పూజిస్తాం మనం. మనమైనా అంత అజ్ఞానంలో. అది మాత్రం జ్ఞాని. కర్మకాంతి వ్యక్తమైంది మేము పూజించేస్తాం, మీరు విగ్రహారాధన చేస్తాం. చేస్తే చేశారులేండి, కానీ అక్కడ చాలా చెడ్డ వచ్చేస్తుంది. ఏమొచ్చేస్తుందంటే, మరి ఎక్కడ పెట్టారు, వాళ్ళే పెట్టారు, ఎవరు పెట్టారో తెలియదు. మొత్తానికి ఈ విగ్రహాలను పెట్టి పూజించే వాళ్ళందరూ మనకి శత్రువులు, మనం చంపండి అంటున్నారంట. ఆ లోతుల్లోకి మన పుస్తకాలు చదివింది లేదు, ఏం లేదు. కానీ ఎవరైనా 10 మంది చెబుతున్నారు అనుకోండి, ఆధారాలతో సహా పలానా తోట ఎలాగంతా, పలానా తోట ఎలాగుంటాయి, ఇది ఒక్కడికి మనకు తెలియక అజాగ్రత్తలో ఉన్నాం అనుకుంటా. తెలిసిన తర్వాత ఎంతో కొంత జాగ్రత్తలు ఉంటారు తప్పదు. అటువంటి వాళ్ళ పట్ల జాగ్రత్తగా లేకపోతే మనం బాగా అమ్మాయిలో ఉండే ఇల్లు. పక్కింటోడు, ఈ పక్కింటోడేమో కత్తిని రేపు, యువతల పక్కింటోడేమో గొడవలు రేపు ఎత్తుకుని నవ్వుతున్నారంటే నవ్వుతున్నారు అంతే. ఎందుకు నవ్వుతున్నారా? ఏ చేస్తాం కోసం అని కొంతమంది చెబుతున్నారు. మరి ఈ అది నిజమైతే కనుక మనకి వేస్తే మరి మనం చాలా తప్పు చేస్తున్నట్లే. కనీసం మనం పెట్టలనైనా మనం కాపాడుకోవాలి, మనం వలసిన వాళ్ళనైనా మనం కాపాడుకోవాలి కదా. అది స్వార్థం కూడా కాదు, ధర్మం అది. నువ్వు ఎన్నతలు వెళ్తున్నావు, నువ్వు జ్ఞాన సాధన చేసుకుంటున్నావు, విచారణను భోజనం ఏదో చేసుకుంటున్నావు. నీ మనవాళ్ళు, మా మనవరాళ్ళలో ఇటువంటి వాళ్ళందరూ వాళ్ళు ఏం పాపం చేశారు? వాళ్ళకి కూడా ఈ వారసు ఆస్తిస్తారా? అలా మోసం చేస్తే తప్పు కదా. నీ నిజమైన వారసత్వం, నీ భక్తి, నీ విశ్వాసం, నీ జ్ఞానం ఇది కూడా ఇవ్వాలి కదా. ఇస్తేనే వాళ్ళకి న్యాయం చేసినట్టు. అంచేత అటువంటి తెలుసుకోవడం మంచిదే. సందర్భానుసారం ఈ అనాదిగా ఇప్పుడు 5,000 సంవత్సరాల పైన అయింది. వాసుదేవ స్వామి భగవద్గీతలో ఈ శ్లోకం చెప్పింది. ఈనాటికి ఈ పరిస్థితులు అర్థంలా కనపడతానే ఉన్నాయి. ఈయన అంటున్నాడు, వీళ్ళ గొప్ప వాళ్ళ దేశం యోగవిత్తమా, వారిలో ఎవరు యోగ విత్తములు, ఉత్తమ యోగులు అంటలేదు, యోగ విత్తములు అంటే 2 రకాలు ఉన్నాయా, నువ్వేదో ఇప్పుడు దాకా చెప్పావు. దాంట్లో ఒక రకమేమో ఈ విధంగానే ఇంతకుముందు అయితే చెప్పావు కదా, మరి ఆ విధంగా వాళ్ళు ఏం చేస్తారంట, తతయుక్త ఏ భక్తాః త్వాం పర్యుపాసతే
సతతయుక్తులు. అంటే లింగం మీద నీటిలాగా పడతా ఉంటుంది. తుంపల కింద కూడా పడవచ్చు, డ్రాప్స్ కింద కూడా పడవచ్చు. నూనెలాగా తీగలాగా కంటిన్యూస్ గా పడదా. అందుచేత అంటే కంటిన్యూస్ గా ఎక్కడ చేసేస్తా ఉండే. పొద్దున్నే మనకంటూ పనులు ఉండవా? మన పనులు మనం చేసుకోవద్దా అంటే లేవాలా, పళ్ళు తమ్ముకోవాలా, నాలుగు తీసుకోవాలా, స్నానం చేయాలి. ఇది మన పనే కదా. మన పనేనంటారా? అది కూడా దేవుడి పనేనంటారా? కానీ రాజుగారు చెప్పండి బాబు మీరా. రాజుగారు ఉన్నారా, నిద్ర వస్తున్నారు? పొద్దున్నే లేచానండి, పళ్ళు తమ్ముకున్నాను, నాలుగు తీసుకున్నాను, మొహం కడుక్కున్నాను, దానం చేశాను. అది సతతయుక్తం అవుతుందా, నిరతయుక్తం అవుతుందా? ముందు నా పనేనండి, నా పని చేసుకోవటం. అంటే నిరతం కాదు, అంటే నూనెదారు కాదు. అవునండి. నీటిదార కూడా పూర్తిగా ఏంటంటారా? లింగం మీద పడుతుందంటారా? ఎటన్నా వెళ్ళిపోతుంది అంటారా? అభిషేకము అంటే అర్థం తెలుసుకోవాలి మన వాళ్ళు. అభిషేకము, రాముడు అభిరాముడు, లోకాభిరాముడు, తేడా ఉన్నారు. అభిషేకము, అభిషేకము. పొద్దున్నే లేచి నా మొహం నేను కడుక్కుంటున్నాను, నా ఒళ్ళు నేను తోముకుంటున్నాను, నా పొట్టకి నేను టిఫిన్ పెట్టుకుంటున్నాను. ఎవరో పెడితే తింటున్నాను అనుకోండి. పుణ్యాత్ములు బాబు, ఇవాళ కుదరలేదండి మాకు. కుదిరితే కనుక మీకు అవకాశం లేకుండా మేమే మాట్లాడేస్తాను. సరే అండి. ఇప్పుడు రాజు గారు అంటే తినేసిన ఇస్త్రీ కాదు, ఎంగిలాక అన్నారు కదా. అది అజ్ఞాన దేహానికి పనికి వస్తుంది, కానీ జ్ఞాన దేహం ఎంగిలాక కాదు, పరమ ప్రసాదం. జ్ఞాన దేహం దేవాలయం అన్నారు కదండి. అంతర్దేహాలు దేవాలయమేనండి. వేదం ప్రకారం దేహమే దేవాలయం, లోపల ఉన్నవాడే ఆ జీవుడే శివుడు అన్నారు వేదం. ఇంకా జ్ఞాన దేహం కూడా దేవాలయం అయిపోతే ఇంకా మనకే ఆయనకి దేవాలయం ఉంది. దేవాలయానికి వెళ్ళి దండం పెట్టుకుని వస్తారా, లోపల ఉన్న శివుడికి వెళ్ళి శివలింగానికి వెళ్ళి పెట్టుకుని వస్తారా? అభిషేకం లింగానే చేస్తారా, గుడి గోడకి చేస్తారా? ఏంటండి మీరు కూడా తినేరు మస్తు. గుడి గోడలకే అభిషేకం చేస్తారా, లోపల ఉన్న శివలింగాన్ని చేస్తారా? దేవత భగవాన్ దేహం ఉంది, ఆ దేహం మనలాంటి దేహం అదే కాదు కదా. ఆ దేహానికి కూడా శక్తి ఉంది, మనం ధరింపజేసే శక్తి ఉంది. ఆయన యాంగిల్ చూస్తే ఆయనకు ఉండకపోవచ్చు, ఆయన అంటూ అక్కడ ఉన్నాడా? ఈశ్వరుడు యొక్క అంశ ఆ దేహం తొడుక్కుంది, ధరించింది. అంతేత కదా దేహంలోంచి బయటకు వెళ్ళినప్పుడు కాంతిపుంజం కింద వెళ్ళి అరుణగిరిలో కలిసింది. అంటే ఆ దేహం కాదు, మన దేహాలు దేవాలయం అయి ఉండొచ్చు. దేవాలయం కింద వినియోగించుకుంటే మంచిదే. భగవాన్ దేహం అంతకంటే గొప్పదే, దేవాలయం కంటే గొప్ప. అది కూడా దేవుడేనండి గొప్ప. అంటే భక్తుల్లో అలా అంటారు. మరి అది దేవుడు ఎలాగవుతుంది? దాంట్లో రక్తం వెళ్తుంది, దాంట్లోంచి జీవనెత్తురు వస్తుంది. అంటే మనం ఏం చేస్తాం? ఆ దేహంలో ఏ గొప్పతనం లేకపోతే దాన్ని సమాధి చేసి దాని మీద శివలింగం పెట్టి రోజు అభిషేకాలు ఎందుకు చేస్తున్నారు? ఒక ఆగమ శాస్త్రం ప్రకారం ఎందుకు వెళ్తున్నారు?
ఒక సైన్స్ ఆ బోధించిన వాళ్ళు ఎవరు? శివుడే కదా. గౌతమ మహర్షులకి చెప్పింది ఆయనే కదా. అంటే శివలింగం ఒక స్వయంభూ ఎటువంటిదో ఇది కూడా అటువంటిదే. శివలింగం పెట్టి చేసుకుంటున్నారు. దాన్ని సపోర్ట్ చేసింది భగవాన్ దేహంతో ఉన్నప్పుడు కూడా అళగమ్మ దేహానికి దాన్ని ఖననం చేయించి ఈయన ద్వారా జ్ఞానం వచ్చింది ఆవిడకి. అటువంటి దేహాన్ని కూడా ఖననం చేయించి పైన శివలింగం పెట్టించాడు. మరి ఈయన దేహం ఇంకెంత గొప్పదే, దానికి ఇంకెంత గొప్ప వైబ్రేషన్ ఉంటుంది. ఇది సాధకులకు అవసరం అటువంటి అట్లే గొప్పతనాలు. అంటే ప్రసాదం, అది ఇస్త్రాగా అనకూడదు, ప్రసాదం. నిజాన్ని తెలుసుకుంటే అందరి దేహాలు దేవాలయాలు కాలం చెప్పారు. లోపల ఉన్న జీవుడే సనాతనుడు. అంటే నిజం ఇప్పుడు దేహం ఉంది అనుకుంటున్నాడు. నిజానికి ఎక్కడ ఉంది? జీవుడు ఉన్నాడు అనుకుంటున్నాడు. ఆవిడ విచారం చేస్తే పోయాడు అంటున్నాం. మరి అప్పుడు జీవుడిగా లేడు, దేవుడు అయిపోయాడు. అంటే విచారం చేయకముందు కూడా లేడు కదా, ఉన్నాడు అనుకున్నా కానీ లేడు కదా. అక్కడ ఉన్నదే ఇసుక, నీరు ఎప్పుడూ లేదు. నీరు లేదు అనుకుంటా ఇసుక ఉందని అంటే ఎప్పుడు కూడా దేవుడే ఉన్నాడు, జీవుడు ఎక్కడ లేడు. ఇది ఎంతమందికి అర్థమవుతుందో, అర్థమైన తర్వాత దాన్ని ఎలా ఉపయోగించుకుంటారో ఉపయోగించుకోకపోతారో మాకేం తెలియదు. రాజుగారు మాత్రం చాలా బాగా చెప్పారండి. చాలా కాలానికి వినడం జరిగింది. ఒక్కొక్కళ్ళు ఎంతో అనుకుంటున్నాను కానీ లోపు ఈ ఉన్నారు కదా సబ్బు లీడర్ గారు, మేము వచ్చినట్టు చెప్పేసి ఆవిష్కారం పోయింది. కానీ ఆ పాయింట్ మాత్రం గుర్తుపెట్టుకోండి, అదొకటే సవరణ చేసుకోవాలి. జ్ఞాన దేహం ఎంగులు విస్తరు కాదు, ప్రసాద విస్తరే. ఆ దేహం ఒక శివలింగం పెట్టి పూజించుకోదగ్గ అర్హత కలిగి ఉంది. దాని ద్వారా వైబ్రేషన్స్ వస్తాయి మనకి. దాని ద్వారా మనకి సాధన ఎదరికెళ్తుంది. భౌతికమైన కోరికలు కాకుండా ఆధ్యాత్మికంగా అభ్యున్నతికి అది ఒక మార్గమే కాకుండా చేయబట్టుకుని నడిపించి తీసుకెళ్ళిపోతాయి. ఆ దేహం మీద అంటే సమాధి మీద కట్టిన శివలింగం అక్కడ అభిషేకం జరుగుతున్నంత సేపు మనకు భగవాన్ మీద ప్రేమ ఉన్నంత కాలం ఏది నిజమో దాంట్లోకి జుట్టు ఇచ్చుకుని వారు లాక్కెళ్ళిపోతుంది, మనం వద్దు అన్నా కానీ. అదే చేత ఎలాగ పులినోట్లో పడిపోయాం, బయటకు వచ్చే అవకాశం లేదు. అంచేత భగవాన్ అనే పులి నవ్వులు మింగేస్తాడు మనలో. అందరూ హ్యాపీగా ఉండండి, ధైర్యంగా ఉండండి, సాధనలు చేసుకుని హాయిగా. లీడర్ గారికి ఆరోగ్యం వచ్చిన వెంటనే మళ్ళీ సత్సంగాలు పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఎవరండి ఇవాళ మేమే చెప్పాలా ఓంకారం. శాంతి శాంతి శాంతి. థ్యాంక్ యూ. నమస్తే.